ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. ఈ పక్క పంట ఉంటాడు ఆయన, 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దిస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది.